ఈరోజు పండు మిరకాయలు టమాటా కలిపి పచ్చడి చేసుకుందామండి. అలాగని నేను 10 పండు మిరపకాయలు తీసుకున్నాను, కట్ చేశానండి ముక్కలు. అలాగే 4 టమాటాలు తీసుకున్నాను, ఒక ఎల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టుకున్నాను, చిన్నది నిమ్మకాయ చేయాలని చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మిరపకాయలు టమాటాలు మగ్గించుకోవాలి. మగ్గించుకుందాం రండి. ఇవ్వండి, కళాయి పొయ్యి మీద పెట్టి 3 స్పూన్లు నూనె వేసానండి. నూనె వేడెక్కింది. ఇప్పుడు మిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఈ మిరపకాయ ముక్కలు కొంచెం నూనెలో బాగా వేపుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటది కరివేపాకు కూడా ఈ పచ్చళ్ళలో వేస్తే. ఇవ్వండి, మిరపకాయలు వేగిపోయాయి కదా, వేరే గిన్నెలో తీసేసుకుందాము. ఇవ్వండి, గిన్నెలో తీసేస్తున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో ఈ టమాటా ముక్కలు కూడా మగ్గించేసుకుందామండి. ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి టమాటాలు. ఉప్పు వేసి కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇవ్వండి, టమాటాలు చూడండి 5 నిమిషాలు అయింది కదా, చూడండి ఎలా మగ్గిపోయాయో. ఇప్పుడు ఇందాక మీకు చూపించిన చింతపండు కూడా వేసేస్తున్నానండి. ఈ వేడికి మెత్తగా అయిపోతుంది. స్టవ్ ఆపేసుకుందామండి. ఇంకోండి, ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. చూడండి ఆయిల్ తేలిపోయింది, చూడండి ఏగిపోయింది కదా. ఇది మనం స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకొని అప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇది చల్లారి లోపల ఇందాక పండు మిరపకాయలు మిక్సీ పట్టుకుందాం అండి. ఏపి పెట్టుకున్నాం కదా, ఈ మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పండు మిరపకాయలు మిక్సీ పట్టుకుందాం అండి. అలాగే వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. ఈ పండు మిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి ఇందులో కూడా కొంచెం వేసుకుందాం అండి. కొంచెం జీలకర్ర. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి ఒకసారి. ఇది ఇంకోండి నలిగిపోయింది కదా. ఇప్పుడు ఆ టమాటాలు కూడా మిక్సీ పట్టేసుకుందామండి. చల్లారిపోయాయి వేసేసుకొని. ఇంకోండి టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. మరి మెత్తగా పట్టేసుకోకూడదండి, కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఇంకోండి, పచ్చడికి పోపు వేసుకోవడానికి కళాయి పొయ్యి మీద పెట్టి 3 స్పూన్లు నూనె వేసానండి. అలాగే 10 వెల్లుల్లిపాయ రెంజలు తీసి తొక్కలు తీసి పెట్టానండి, అవి కూడా వేసేస్తున్నాను. అలాగే స్పూను పచ్చెనపప్పు, కొంచెం గుళ్ళు మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇంకోండి, వెల్లుల్లిపాయలు కొంచెం వేగే కదా, ఇప్పుడు ఎండు మిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇంకోండి, 3 ఎండు మిరపకాయలు కట్ చేశాను, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. వేసేసి కొంచెం బాగా వేపుకుందాం పోపు. ఇంకోండి, పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ పచ్చడి మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ పచ్చడి కూడా నేను వేసేస్తున్నాను. వేసేసి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసి ఎమ్మటే స్టవ్ ఆపేవాలండి. మళ్ళీ ఉడకకూడదు. ఈ పచ్చడి ఉడికితే బాగోదు, టేస్ట్ మారిపోద్ది. ఇంకోండి, మొత్తం కలిసిపోయింది కదా. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బా భలే అదిరిపోద్దండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటది. ఇలా చేసుకుంటే వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. పండు మిరగాయల టమాటా పచ్చడి ఎలా ఉంటది అనేది టేస్ట్ మాత్రం అదృష్టండి. ఈ కాలంలోనే దొరుకుతాయి కాబట్టి పండు మిరగాయల పచ్చడి ఏ విధంగా చేసుకుంటే బాగుంటది అన్నది చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేసేయండి.